మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. రామలక్ష్మిని మంగళ స్నానాల కోసం తీసుకొస్తారు. ఎక్కడ చూసినా రామలక్ష్మికి శౌర్య ఉన్నట్లే కనిపిస్తూ ఉంటాడు. అలా శౌర్యాని ఊహించుకుంటూ ఉంటుంది. మనకి ఒక మంచి డ్యూయట్ సాంగ్ ప్లే అవుతూ చూపిస్తూ ఉంటారు. అలా రామలక్ష్మి దగ్గరికి శౌర్య రావడం, శౌర్యని రామలక్ష్మి తప్పించుకొని తిరగడం, శౌర్య రామలక్ష్మిపై పూలు అవన్నీ చల్లుతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి ఇసుక్కుంటూ ఉంటుంది. ఇక శౌర్య బదులు పార్వతి పూలు చల్లుతూ ఉంటుంది. ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అని పార్వతి రామలక్ష్మి వైపు చాలా షాక్ అయి చూపిస్తూ ఉంటారు. ఇదంతా రామలక్ష్మి ఊహించుకుంటూ ఉంటుంది. ఇక జానకి రామ రామ అని పిలుస్తూ ఉంటారు. ఇక రామ ఊహల్లో నుంచి బయటపడుతుంది. ఇక రామలక్ష్మి సూర్యుని ఊహించుకుంటూ పెళ్ళి వద్దని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. పద్మ మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన సీనుని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బామ్మ, పద్మ, ఎందుకలా బాధపడుతున్నావు, సంతోషంగా ఉంటూ పెళ్ళి జరుగుతుంది కదా అని బామ్మ చెప్తూ ఉంటుంది. అలాగే అంటూ బామ్మ తల ఊపుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మిని కూర్చోబెట్టి బొట్టు పెడతారు. ఇంకోవైపు శౌర్యని కూడా కూర్చోబెట్టి మంగళ స్నానాల కోసం రెడీ చేస్తుంటారు. అందరూ బొట్టు పెట్టిన తర్వాత ముందు దిష్టి తీయండి, మంగళ స్నానాలు చేయించేద్దాం అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి తన పక్కనున్న దిష్టి తీసే పళ్ళాన్ని కిందకు తోసేస్తుంది. రామ, ఎందుకు దిష్టి పళ్ళాన్ని అలా వంపేశావు అని ఆద్య అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా ఆగిపోవాలా అని నేను చూస్తున్నాను కదా ఆద్య, ఈ దిష్టి పళ్ళాన్ని ఇలా కింద వంపేస్తేనైనా ఆ దిష్టి ఏదో నాకు తగిలి ఈ పెళ్ళి ఆగిపోతుందని ఇలా చేశాను అని రామలక్ష్మి అంటుంది. పిన్ని, దిష్టి పల్లెంలోని నీళ్ళన్నీ కింద పోయాయి అని రామలక్ష్మి అంటుంది. మరేం పర్వాలేదులే, మళ్ళీ వెలిగించు అని పార్వతి అంటుంది. అలా పార్వతి మళ్ళీ దిష్టి పల్లెన్ని రెడీ చేస్తుంది. హారతి వెలిగిస్తుంది. పద్మ, పార్వతి, జానకి ముగ్గురు కలిసి రామలక్ష్మికి దిష్టి తీస్తారు. ఇక మంగళ స్నానాలన్నీ మొదలు పెడతారు. ఒకవైపు శౌర్య, ఇంకోవైపు రామలక్ష్మి ఇద్దరు కూడా బాధపడుతూనే ఉంటారు. ఈ పెళ్లి జరగకూడదు, ఎలా ఆపేయాలని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఈ పెళ్లి జరగాలి దేవుడా అని శౌర్య మొక్కుకుంటూ ఉంటారు. ఇక రామలక్ష్మికి మంగళ స్నానం పూర్తవుతుంది. చూడమ్మా రామలక్ష్మి, మంగళ స్నానం పూర్తయిపోయింది కాబట్టి ఇక మంచినీళ్ళతో స్నానం చేసిరా అని పదండి అని అందరూ పదండి అని బామ్మ చెప్తూ ఉంటుంది. రామలక్ష్మి ఒక్కతే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక బామ్మ ఒక చోట కూర్చొని ఉంటుంది. అప్పుడే బిట్టు బామ్మ దగ్గరికి వస్తాడు. బామ్మ ఒక మంచి పాట అందుకో బామ్మ అని అంటూ ఉంటాడు. లాలీజో లాలీజో అంటూ ఆవిడ పాట పాడుతూ ఉంటుంది. ఇక బిట్టు ఆవిడ చేయి పట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి శౌర్య మీద ఉన్న కోపంతో అక్కడున్న ఒక చెంబు తీసుకొని విసిరేస్తుంది. ఆ చెంబు కాస్త బామ్మ తలకి వచ్చి తగులుతుంది. బామ్మ ఉన్న పలంగా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. బామ్మ అరుపులు విన్న రామలక్ష్మి పరిగెత్తుకొని బామ్మ దగ్గరికి వస్తుంది. ఏ బిట్టు, ఏమైందిరా, ఎందుకు నానమ్మ అలా పడిపోయింది అని బిట్టుని అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి. అవును, నువ్వే చూడు ఎలా పడిపోయిందో అని బిట్టు చూపిస్తూ ఉంటాడు. నానమ్మ కళ్ళు తెరువు అని రామలక్ష్మి ఇక పిలుస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు కానకోకెల్లాగా బాగా తీయగా పాట పాడింది, చక్కగా పాట పాడిన నానమ్మ ఇప్పుడు చూడు చక్కగా ఎలా పడిపోయిందో అని బిట్టు అంటూ ఉంటాడు. చక్కగా ఏదో చెంబు గాల్లో నుంచి వచ్చి నానమ్మ తలకి తగిలింది, అప్పుడే నానమ్మ ఇలా పడిపోయింది అని బిట్టు అంటాడు. అయ్యో నానమ్మ లే అని రామలక్ష్మి పిలుస్తూ ఉంటుంది. నువ్వు ఇంతలా అరుస్తున్నావు ఏడుస్తున్నావు అంటే ఆ చెంబు విసిరింది నువ్వే కదా అని బిట్టు అడుగుతూ ఉంటాడు. రే, ఇప్పుడు నానమ్మ ముందు ఏమైందో చూడరా, అది చూడరా ముందు అని రామలక్ష్మి చెప్తుంటుంది. అక్క నువ్వు లే అక్క, నేను చూస్తాను కదా అని బిట్టు అంటాడు. ఏం చేస్తున్నావురా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే బిట్టు కళ్ళకి అద్దాలు పెట్టుకొని నానమ్మ చేయి పట్టుకొని చెక్ చేస్తాడు. ఏం చేస్తున్నావురా నువ్వు అని రామలక్ష్మి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఆగక్క, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను టెస్ట్ చేస్తున్నాను కదా అని బిట్టు అంటాడు. అప్పుడే బిట్టు బామ్మ చేపట్టుకొని గుండెలపై తలపెట్టి వింటూ ఉంటాడు. ఏమైందో చెప్పు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే బిట్టు స్టైల్గా లేచి నిలబడతాడు. షీ ఈజ్ నో మోర్, ఈవిడ ఇక లేదు అని అంటూ ఉంటాడు. రే బిట్టు, ఏం చెప్తున్నావురా, ఏం మాట్లాడుతున్నావురా అని రామలక్ష్మి, నానమ్మ లే అంటూ ఏం చెప్తున్నావురా అంటూ రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అందుకే చెప్పేది, ఎప్పుడు హాకీ బ్యాట్ పట్టుకొని తిరగడం కాదు, అప్పుడప్పుడు సినిమాలు సీరియల్స్ చూస్తూ ఉండాలి. సినిమాలు సీరియల్లో ఎవరైనా చనిపోతే డాక్టర్లు ఇలాగే చెప్తారు కదా అని బిట్టు అంటాడు. అంటే నానమ్మ చనిపోయిందా, నానమ్మ నాటి కొట్టుకోవడం లేదా అని రామలక్ష్మి ఇక బిట్టును అడుగుతూ ఉంటుంది. డెడ్ బాడీ ఇక్కడ ఉంటే నాడి ఎలా కొట్టుకుంటుంది, నానమ్మ చచ్చింది, నానమ్మ చావు నీ పెళ్ళికి వచ్చింది,
ఇక నీ పెళ్ళి ఆగిపోయినట్టే అని బిట్టు అంటాడు. అప్పటి వరకు కళ్ళు తెరువు నానమ్మ అని ఏడుస్తున్న రామలక్ష్మి కాస్త నవ్వటం మొదలెడుతుంది. నీ పెళ్ళి ఆగిపోతుంది అని చెప్తుంటే ఏడవాలి కానీ నవ్వుతున్నావేంటక్క అని బిట్టు అడుగుతూ ఉంటాడు. గుడ్ న్యూస్కి ఎవరికైనా ఏడుపు వస్తుందా? నవ్వే వస్తుంది. ముందు ఈ విషయం అమ్మకి చెప్పాలి అని అమ్మ అంటూ రామలక్ష్మి ఇక గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్తుంది. చనిపోయిందని చెప్తే నవ్వుతూ లోపలికి వెళ్తుందేంటి అని బిట్టు ఇక షాక్ అయి చూస్తూ ఉంటాడు. అప్పుడే జానకి వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపిస్తూ ఉంటుంది. రామలక్ష్మి పరిగెత్తుకొని వచ్చి అమ్మ నానమ్మ పోయిందమ్మా అని చెప్తూ ఉంటుంది. ఎక్కడికి పోయిందమ్మా అని జానకి అడుగుతూ ఉంటుంది. నానమ్మ చచ్చిపోయిందమ్మా అని రామలక్ష్మి అక్కడి నుంచే పరిగెత్తుకొని పద్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ అంటూ పద్మ పిలుస్తూ ఉంటుంది. నానమ్మ ఇంకెక్కడుంది? పైకి పోయింది అని రామలక్ష్మి అంటుంది. అప్పుడే పద్మ అమ్మ పైకి పోయావా అంటూ పద్మ పిలుస్తూ ఉంటుంది. పైకి పోయావంటే ఆ పైకి కాదు, నానమ్మ చచ్చిపోయింది అని రామలక్ష్మి అంటుంది. రఘురామ్ దగ్గరికి వస్తుంది. ఇక అమ్మ అంటూ పద్మ ఏడుస్తూ ఉంటుంది. నానమ్మ ఇక మనకు లేదు, నానమ్మ చనిపోయింది అని రామలక్ష్మి చెప్తుంది. అవునా? ఎక్కడ? ఏమిటి? ఇంత పని ఎలా జరిగిపోయింది అని రఘురామ్ బాగా కంగారు పడుతూ బయటికి వస్తాడు. ఆద్య పెళ్ళి ఆగిపోయింది ఆద్య అని రామలక్ష్మి పైకి వెళ్ళి ఆద్యకి చెప్తూ ఉంటుంది. ఇంతలోనే ఏం చేశావు? ఎలా ఆగిపోయింది అని ఆద్య అడుగుతూ ఉంటుంది. నేనేం చేయలేదు ఆద్య, దేవుడే చేశాడు. చెప్పుకోలేని ప్రాబ్లంని చెంబుతో తీర్చేశాడు అని నానమ్మ తీర్చేసింది అని రామలక్ష్మి అంటుంది. చెంబేంటి, దేవుడేంటి, నానమ్మ ఏంటి, ఏమీ అర్థం కావడం లేదు అని ఆద్య అడుగుతూ ఉంటుంది. అప్పుడే రామలక్ష్మి చెంబు విసరడము, నానమ్మ తలకి తగ్గడము, ఆవిడ పడిపోవడం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. అంటే ఆవిడ చనిపోయిందా? పద చూద్దాం అని ఆద్య రామలక్ష్మి ఇక పరిగెడుతూ బామ్మ దగ్గరికి వస్తూ ఉంటారు. ఈలోపే అందరూ కుటుంబ సభ్యులందరూ అక్కడికి వచ్చేస్తారు. అమ్మ లేవే, మంగళ స్నానాల దగ్గర ఇలా చేయించండి అలా చేయించండి అని మంచి మాటలు చెప్పి అప్పుడే ఇలా ఎలా కన్ను మూస్తావే, పొద్దున కూడా నన్ను అడిగి కాఫీ పెట్టించుకుంది, చక్కెర తక్కువైందని కూడా అని చెప్పింది. ఏంటన్నయ్య ఎలా జరిగింది? అమ్మ కన్ను తెరవే అని పద్మ ఇక ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది. అసలు చనిపోయిందని ఎవరు కన్ఫర్మ్ చేసిందని ఆద్య అడుగుతుంది. నేనేనని బిట్టు చెయ్యతి చెప్తూ ఉంటాడు. ఎలా చెప్పావు అని అడుగుతూ ఉంటుంది. నాడి కూడా కొట్టుకోవటం లేదు, కావాలంటే నువ్వు కూడా చూడక్క అని చేపెట్టి చూపిస్తూ ఉంటాడు. దాంతో ఇక ఆద్య కూడా ఆవిడ చేపట్టుకొని ముక్కు దగ్గర వేలు పెట్టి చెక్ చేస్తూ ఉంటుంది. లోపలికి పరిగెత్తుకు వెళ్తుంది. సీను దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అమ్మ లేవే, పొద్దునే కదే నువ్వు రామలక్ష్మి పెళ్లి కోసం మంచి చీర కట్టుకుంటానని కూడా చెప్పావు, కళ్ళు తెరిచి చూడవే అని పద్మ అడుగుతూ ఉంటుంది. ఆ చీర ఇప్పుడు ఎవరు కట్టుకుంటారే, లేవే అని పద్మ పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఆద్య చెంబుతో వాటర్ తీసుకొచ్చి ఆమె మొహంపై చల్లుతుంది. ఆవిడ మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తుంది. అమ్మయ్య అని జానకి సంతోషపడుతూ ఉంటుంది. బామ్మ మెల్లగా లేచి కూర్చుంటుంది. అమ్మ నువ్వు బతికే ఉన్నావా, చచ్చిపోలేదు కదా అని పద్మ అడుగుతుంది. పెళ్ళి పెట్టుకొని ఏంటి ఆ మాటలు, పెళ్ళికి ముందు నాకేంటి గుండ్రాయిలో ఉన్నాను అని బామ్మ అంటుంది. అప్పుడే బిట్టు వాట్ ఏ మిరాకిల్, ఇది వైద్య చరిత్రలోనే అద్భుతం, ఎప్పుడు కూడా కనివిని ఎరుగం ఇలా బతికేసింది అని చెప్తూ ఉంటాడు. నోర్ముయిరా నోమి అని పద్మ అరుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందే అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఆ చెంబు తగిలి నువ్వు ప్రాణాలు కోల్పోతే ఈ ఆద్యక్క ఈ చెంబు నీళ్ళతో నేను బతికించింది అని బిట్టు అంటాడు. నానమ్మ చనిపోలేదురా, బతికే ఉందా అని రామలక్ష్మి ఇక షాక్ అయి చూస్తూ ఉంటుంది.